స్టోరీస్ పరంగా 2 సినిమాలు అయితే నన్ను డిసప్పాయింట్ చేశాయి. మీరు ఈ 2 సినిమాల నుంచి ఏదైనా కొత్త స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తుంటే తీసి మాత్రం పక్కన పెట్టేసేయండి. రెండిట్లో కూడా కొత్తదనం అనేది లేదు. కానీ ఈ వీకెండ్కి ఎలాగో మన దగ్గర సినిమాలు లేవు కాబట్టి మీరు ఎంజాయ్ చేయాలి, థియేటర్లో ఏది చూస్తే బాగుంటుంది భయ్యా అని మాత్రం నన్ను అడిగితే వార్ 2 మాత్రం నా ఆప్షన్ భయ్యా. ఎందుకో అది కూడా చెప్తాను. నేను రిలీజ్కి ముందు కూలీ అండ్ వార్ 2 ఇలా ఉంటే కూలీ హైప్ ఇక్కడ ఉండేది, వార్ 2 మాత్రం ఇక్కడనే ఉండేది. రిలీజ్ తర్వాత థియేటర్లో చూడగలిగే సినిమా ఈ రెండిట్లో ఏదంటే వార్ 2 మాత్రమే ఉంటుంది భయ్య ఇక్కడ. ఎందుకంటే అది కూడా చెప్తాను నేను. సో ఈ వార్ 2లో మనం థియేటర్లో ఎంజాయ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. కార్ చేసింగ్ కావచ్చు, కాకపోతే రితిక్ ఎంట్రీ కావచ్చు, ఎన్టీఆర్ ఎంట్రీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే కూలీకి వచ్చేసేసరికి రొటీన్ స్టోరీ, అనిరుద్ మ్యూజిక్ లేదు, అండ్ అదే ఏదో పెద్ద ఒక చిన్న షార్ట్ ఫిలిం స్టోరీని తీసుకొని పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి ఏదో అట్లా లాక్కుంటా తీసుకెళ్తా